దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మనము లూకాసు సువార్త 6వ అధ్యాయం 35వ వాక్యంలో అప్పు ఇయ్యుడి అని మొదటి వీడియో చేయడం జరిగింది. పార్ట్ 1 అప్పు ఇయ్యుడి. అది విన్న తర్వాత అప్పు తీసుకున్న వారి యొక్క అప్పును, ఆ రుణాన్ని ఎలా తీర్చాలి, పరిష్కార మార్గాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం చూస్తాం. చాలామంది అప్పు చేయాలని చేయరు, ప్రతికూల పరిస్థితులను బట్టి చేస్తూ ఉంటారు ఎక్కువగా. అది ఎలాగూ అంటారా? అనారోగ్య పరిస్థితి ఏర్పడినప్పుడు, లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన సమయంలో అప్పు చేయాల్సి వస్తుంది. కుమార్తెకి వివాహం చేసేటప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది. ఇల్లు కట్టడానికి ఎస్టిమేషన్ దాటినప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి యాక్సిడెంట్లో జరగకూడని నష్టం మనకు జరిగినప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది. ఒకటేంటి, ఎన్నో కారణాలు ఉంటాయి. ప్రతికూల పరిస్థితులను బట్టి అప్పుల పాలైపోతాం, ఊపిరి సలుపుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఇప్పుడే రోజు మొదలైందా అన్నట్టు దిగులుతో ప్రతిరోజు లేచి అప్పు గురించిన ఆలోచన, దీని గురించి ఎవరైనా పరిష్కార మార్గాన్ని గురించి, అప్పు నుండి విముక్తి చేసే ఒక ఆలోచన ఎవరైనా ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. అప్పులు చేసి తీర్చలేము, ఇక మా వల్ల కాదు అని వారికి వారే ఆత్మహత్యలు చేసుకున్న విషయాలు మనం ఎరుగుదాం. పురిలారా, అప్పులు తీర్చలేక వారు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. అది పరిష్కార మార్గం కాదు. ప్రతికూల పరిస్థితుల్లో ఒక్కోసారి మనం అప్పులు పాలైపోతాం. వాటిని తీర్చే ఆలోచన మనం చేయాలి. ఈరోజే ఈ వర్తమానం వింటున్నప్పుడు స్కిప్ చేయకుండా ఈ యొక్క వాక్యముల ద్వారా, ఈ మాటల ద్వారా పరిష్కార మార్గం ఏమిటి అని ఆలోచనలో ఉన్నవారికి ఈ వీడియో చాలా మేలుకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నా ప్రియమైన దేవుని పిల్లలరా, కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం, సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. ఆపద్దినము వచ్చినప్పుడు నీవు చేయవలసిన పని ఏంటంటే యోచించాలి, ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు, ఆలోచించాలి. సుఖంగా ఉన్నప్పుడు మనం సుఖపడ్డాం, ఆపద్దినం వచ్చింది, అది చెప్పి రాదు. కనుక ఈరోజు మాకు తెలియకుండానే మేము ఇప్పుడు అప్పులు పాలైపోయామండి. రోజు దిగులు కూడా అయిపోతుంది. ఎంత తిన్నా వంట పడడం లేదు, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. మా దగ్గర ఉన్న ఆస్తి అంతా అమ్ముకున్న అప్పులు తీరలేని పరిస్థితి. ఇటువంటి మాటల చేత అనేక మంది దిగులుతో వారు జీవిస్తూ ఉంటారు. మీరు
ఈ మాట ఆలోచన చేశారా? సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. యోచించాలి. ఇది మనం చేతులారు చేసుకున్న అప్పు, లేకపోతే ప్రతికూల పరిస్థితులను బట్టి చేసుకున్న అప్పుల, చేతులారా చేసుకున్న అప్పుల ఏంటి? దాని గురించి ఆలోచన చేసుకొని సరి చేసుకోవాలి. మరొక వాక్యం చూపిస్తాను. 32వ కీర్తన 8వ వాక్యం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎవరైనా ఆపద్దినమందు, కష్టకాలమందు మనం యోచన చేస్తే, దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఆలోచన చేస్తే, దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీకు ఉపదేశం చేస్తాను, నేను దాని నుండి ఎలా తప్పించుకోవాలో, నీవు నడవలసిన మార్గాన్ని నీకు నేను బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను, నీకు ఆలోచన కూడా చెప్తాను. దేవుడు ఆలోచనకర్త అండి. దేవుడు ఆలోచనకర్త. దావీదు మహారాజు కూడా 16వ కీర్తనలో 7వ వాక్యం, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, పరిష్కార మార్గాన్ని గురించి చెప్తాను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. నేను కూడా సేవా ప్రారంభంలో చాలా అప్పుల పాలైపోయాను. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం, అవి ఎలా తీరిపోయాయో నాకు అర్థం కాదు. ప్రభు సన్నిధిలో మేము దేవునికి తెలియజేసినప్పుడు ఆ డబ్బు ఎలా ఇవ్వగలిగామో, ఏ రీతిగా మేము అందులోంచి బయటపడ్డామో మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎవరు కూడా మిస్ కావద్దు. ఒక 10 సూత్రాలు చెప్తాను, 10 మార్గాలు, పరిష్కార మార్గాల గురించి చెప్తాను. ఎలా ఇందులోంచి బయటపడాలి, ఈ అప్పుల ఊబి నుండి ఎలా బయటపడాలి, చక్కగా సావధానంగా నిమ్మళంగా మనసు పెట్టి వినండి ప్రియులారా. ఒక 10 విషయాలు మీకు చెప్తాను. మొదటి విషయం ఖర్చులు తగ్గించుకోవాలి. అప్పు చాలా బోర్డంత ఉంది, మనకు రాబడి వస్తుంది అని అనవసరమైన ఖర్చులు మనం పెట్టకూడదు. ఇప్పుడు మాంసంతో తినే బదులు కాయగూరలు తిందాం, తగ్గించుకుందాం, ఎందుకు అప్పు ఉంది కదా. వచ్చే రాబడిలో మనం మిగిలించేటట్టుగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు మనం పెట్టుకోకూడదు. ప్రభువారు ఒక ఉదాహరణ చెప్పాడు. లూకాసు వార్త 14వ అధ్యాయం, లూకాసు వార్త 28 నుండి 30 వచనాలు మనం చదువుకున్నప్పుడు, అక్కడ ఒక గోపురం కట్టడానికి మొదలు పెట్టాడట. దాని గురించి ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఎస్టిమేషన్ వేసుకోవాలి. దీనిని ఒకవేళ ఇల్లు అనుకోండి, ఇల్లు కట్టేటప్పుడు ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఎస్టిమేషన్కి మించి మనం ఖర్చులు పెట్టుకుంటే అప్పు మీద అప్పు ఎక్కువ అయిపోతుంది. అనవసరమైన ఎగస్ట్రాగా మనం ఖర్చులు పెట్టుకుంటే 10 లక్షలు ఉందనుకోండి ఒక ఇల్లు కట్టడానికి, ఒక 7 లక్షలతో ముగించాలి. అంతేకాని
15 లక్షలకు మనం ఎస్టిమేషన్ వేయకూడదు. అనవసరమైన వాటిని చేర్చకూడదు. అప్పటికే మనకు అప్పు పడిపోతున్నాం. అందుకోసమే ఇలాంటి ఎస్టిమేషన్ లేకుండా ఇల్లు కట్టుకోను మరొక దానికో అనవసరమైన వాటిని పెంచుకొని అప్పుల పాలైపోతాం. తీర్చేటప్పుడు ఏంటి ఇల్లు ఆగిపోయింది, మధ్యలో ఆగిపోయింది, నవ్వులు పాలైపోతాం. అర్థమవుతుంది కదా? మనకు అవగాహన ఉండాలి. ఇక్కడ మొదటి విషయం ఏం చెప్తున్నానంటే, అనవసరమైన ఖర్చులు మనం తగ్గించుకోవాలి. ఇల్లు కట్టేటప్పుడు ఎంత చెట్టుకు అంత గాలి అన్నారు పెద్దలు. రేకుల షెడ్డే కట్టుకుందాం, మనకు తగినట్టుగా కట్టుకుందాం. అప్పు చేసి డాబా భవనం పెద్ద ప్యాలెస్లా కట్టవలసిన అవసరం లేదు. అనవసరంగా అప్పులు పాలవడమే కదా. మనకున్న దానిలో మనం సర్దుకుపోవడం నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు పరిష్కార మార్గం ఏంటంటే, మనకు ముందే తెలియాలి, నేను అనవసరమైన ఖర్చులు పెడుతున్నాను, నా రాబడికి మించి నేను ఖర్చు పెడుతున్నాను, నేను మిగిల్చుకోవాలి. వచ్చిన మీకు 10,000 జీతం అనుకోండి, ఒక 7,000 మీరు ఖర్చు పెట్టుకుంటే 3,000 మిగులుతుంది. ఆ 3,000 మిగిల్చుకొని ఆ తర్వాత అది ఎక్కువైనప్పుడు దానికి సరిపడు ఖర్చు మనం పెట్టుకుంటే బాగుంటుంది. అనవసరమైన ఖర్చులు మనం పెట్టుకుంటే అప్పులు ఇంకా పెరుగుతాయి కానీ తరగవు. ఇప్పుడు అప్పులు పాలైపోయాం. ఇప్పటికైనా ఏం చేయాలంటే, ఖర్చులు ఎక్కువ అవుతున్నవి ఏం చేయాలి, తగ్గించుకొని అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని మిగిలేటట్టుగా, ఆ మిగిలింది అప్పు చెల్లించేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. రెండో విషయానికి వస్తున్నా. రెండో విషయం, అప్పు ఉంది, చాలా అప్పు ఉంది. కొంతమంది అప్పు పెట్టుకొని కొత్త వస్తువులు కొంటుంటారు. అప్పు ఉన్నప్పుడు కొత్తది ఏది కూడా మనం కొనకూడదు. కొత్త వస్తువులు కొనే బదులు అప్పు తీరేయడానికి ఆ డబ్బును కట్టుకోవాలి. అవును. రెండవది, కొత్తది ఏది కూడా మనం కొనకూడదు. మన ఇంటికి వస్తారు, ఈ వస్తువు తీసుకోండి, విడతలుగా కట్టండి, ఈఎంఐ రూపంలో కట్టండి అని మనల్ని ప్రోత్సహిస్తారు. కనుక అమ్మ బోల్డ్ అంత తప్పు ఉంది, అది తీరిన తర్వాత కొంటానని పంపించాలి. కాబట్టి కొత్తది ఏది కూడా మనం కొనకూడదు. రెండు విషయాలు అయిపోయినాయి. మూడో విషయం, రాబడి పెంచుకునే ప్రయత్నము చేయాలి. రాబడి పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా ఏదన్నా ఏం చేస్తే, మీకు స్థలం ఉంది, ఆ స్థలంలో ఏదైనా మంచిగా పంట వేసుకోవడానికో లేకపోతే దేనికో మరొక దానికి ఉపయోగించుకొని రాబడి వచ్చేదానికి మనం ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. మీకు తగినట్టుగా ఏది ఆలోచన వస్తే రాబడి పెంచుకునే ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒక్కళ్ళే కష్టపడుతున్నారు ఇంటిలో, మరి మరొకరు కూడా పనికి వెళ్ళి చేదోడు వాదోడుగా కొంత డబ్బును తీసుకొచ్చి మనం కలపగలిగితే సులువుగా అప్పులు తీరుతాయి. ఒక్క కష్టం మీద 10 మంది తింటూ కూర్చుంటే అప్పులు తీరవు. తల ఒక పని చేసుకుంటే అప్పులు తీరుతాయి. రాబడి పెంచుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. 3 విషయాలు అయిపోయినాయి. 4వ విషయం,
అప్పు ఇచ్చిన వ్యక్తితో నీ కష్టాలను పంచుకుంటూ దయగలిగేటట్టుగా ప్రవర్తించాలి. చాలామంది అప్పు ఇచ్చేవాడు ఎదురొస్తుంటే తప్పు వెళ్ళిపోతుంటారు. మనం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా మేము అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టేటట్టుంది, మనం పంచుకోవాలి, ఆ కష్టాన్ని పంచుకోవాలి, మా ఎడల మీరు దయగలిగి మీరెంతో మమ్మల్ని ఆదుకున్నారు, ఆపత్కాలంలో మీరు సహాయపడ్డారు, మీ మేలును మేము మర్చిపోలేం అని వారితో మనం సంభాషణ చేస్తుంటే వారికి దయగలుగుతుంది. వారి ఇంటికి వచ్చినప్పుడు మనం పారిపోతే కోపం వస్తుంది కదా. కాబట్టి 4వ విషయం, అప్పు ఇచ్చిన వ్యక్తితో మన కష్టాలను వారితో మనం పంచుకోవాలి. మేము అనుకున్నామండి తొందరగా ఇద్దామని, ఆలస్యం అయిపోతుంది, ఏమి అనుకోవద్దు అని రిక్వెస్ట్ చేసుకోవాలి. నేను ఎవరేమన్నారు, నేను ఇచ్చిందాకా ఆగాల్సిందే అని బెదిరింపు మాటలు మనం మాట్లాడకూడదు. ఏం చేసుకుంటావు చేసుకోపో, ఈయనపో, ఏం చేసుకుంటావు పో అని బెదిరించకూడదు, తప్పు. తర్వాత 5వది, అధికమైన అప్పులుంటే, అంటే ఎక్కువ కొంతమంది తలకి మించిన అప్పులు చేసుకుంటుంటారు. చాలా అనవసరంగా చాలామంది చేతులారా, అంటే ఇంట్లో పురుషుడు సరిగా లేకపోతే త్రాగుడుకో, పేకాటకో, రకరకాల వ్యసనాలకు కొంతమంది అప్పుల పాలైపోతారు. కొంతమంది బంగారం అంతా తాకట్టు పెట్టేసి జోదానికో, త్రాగుడుకో, అనవసరమైన వాటికి ఖర్చు పెట్టేస్తారు. అదేమైపోద్దంటే, మీకున్న స్థిరాస్తి, ఓ స్థలం ఉందనుకోండి, ఇంటి స్థలం ఉంది, అమ్మాయికి పెళ్లి చేసుకోవడానికి, అమ్మాయి పెళ్లికి అది ఉపయోగించడానికి, ఇళ్ల స్థలం ఇవ్వడానికో, లేక బంగారం మీరు దాచుకోనో, ఏదో బ్యాంకులో డబ్బు దాచుకో ఉంటారు, లేకపోతే ఏదో స్థిరాస్తి మీ దగ్గర ఉంటుంది. కాబట్టి మీ తలకు మించిన అప్పులు ఈ అలవాట్లకు బానిసై ఇంట్లో కొంతమంది పురుషులు, అందరు కాదండి, కొంతమంది పురుషులు నాకు తెలుసు, చాలామంది ఉన్నారు. చెప్పడానికి నాకు ఇష్టం లేదు. వారికి తెలిసింది ఏంటంటే త్రాగుడు, వారికి తెలిసింది ఏంటంటే తను ఒక్కడే కడుపు నింపుకోవాలి, తను ఒక్కడే సంతోషంగా ఉండాలి, తను ముందు తినాలి, అతడు హ్యాపీగా ఉండాలి. అలాగా కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుందని పెద్దలు అంటారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని ఆ త్రాగుడుకు తగలబెట్టి ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారన్న సంగతి కూడా ఆలోచన చేయకుండా పేకాట్లాడడం, రకరకాలుగా దురాభ్యాసాలకు లోనైపోయి ఆ డబ్బంతా కరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ పెరిగిపోతూ ఉంటుంది, అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు చేయాల్సిన పని ఏముంది? ఇక ఏదో స్థలం మీరు అమ్మాయి పెళ్ళికో, లేకపోతే నాన్నగారు ఏదో ఒక అరెకర పొలము ఇచ్చుంటే తప్పదు, అమ్మేసుకొని దాన్ని మనం తీర్చేసుకోవాలి. లేకపోతే మన ఇంట్లో అనవసరంగా ఈ చెడ్డ అలవాట్లకు కొంతమంది పొలాలు నాకు తెలిసిన ఒక సహోదరుడు ఇచ్చిన సాక్ష్యం, నేను త్రాగుబోతుగా ఉన్నప్పుడు 7 ఎకరాలు అమ్ముకున్నానండి, 7 ఎకరాలు అమ్మానండి త్రాగుడు కోసం. చూశారా? కాబట్టి అటువంటి తండ్రి ఆ ఇంట్లో ఉంటే తప్పదు. అప్పు ఇచ్చిన వానికి, అప్పు తీసుకునేవాడు దాసుడు, వానికి మనం ఇవ్వడమే, ఏదో ఒక రూపంగా ఇచ్చేయాలి. ఇస్తాములేండి, పొలం అమ్ముకొని ఇస్తాములేండి, నువ్వు ఇచ్చే లోపు ఇంకా వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అప్పు లేకుండా చూసుకోవాలి, మనం అప్పు లేకుండా చూసుకోవాలి. మీలో ఎవరు కోటేశ్వరుడు అనే ఒక కార్యక్రమం
వచ్చేది. అందులో క్వశ్చన్లు చాలా బాగుంటాయి. అది ప్రపంచ సంబంధమైన విషయాలు, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు వాళ్ళు అడుగుతూ ఉంటే ఆ కార్యక్రమం వచ్చినప్పుడు వినాలనిపించేది. 1,00,00,000 వస్తుంది ఒక క్వశ్చన్, చివరి క్వశ్చన్. ఆ క్వశ్చన్కి జవాబు చెప్పేస్తే ₹1,00,00,000 వస్తుంది. ఏంటయ్యా ఆ క్వశ్చన్ అంటే, ప్రపంచంలో ఐశ్వర్యవంతుడు ఎవరు అని 4 ఆప్షన్లు కింద ఇచ్చారు. వాటిలో ఒకటి, చాలా ఉన్నాయి అన్ని చెప్పట్లేదు నేను, వాటిలో ఒకటి ఏంటంటే అప్పు లేనివాడు. దాని ఆన్సర్ ఏంటంటే అప్పు లేనివాడు. దానిలో ఉంది, అప్పు లేనివాడు ఐశ్వర్యవంతుడు. అవును ప్రియులారా, ఉన్నదాంతోనే సంతృప్తి కలిగి ఉండాలి. అది బైబిల్ చెప్తుంది. హెబ్రీ రాసిన పత్రికలో మనకు మంచిగా బైబిల్ చదవాలండి. మనం ప్రతి ఒక్కరూ, అంటే ఇది మత గ్రంథం అంటున్నారు మీరు. మత గ్రంథం కాదు, మానవునికి జీవించడానికి ఇది పరిష్కార మార్గం మనకు బోధిస్తుంది. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మీకు కలిగిన వాటితో అంటే మనకు ఎంత వస్తుందో దానితో మనం సంతృప్తి కలిగి ఉండాలి. ధనాపేక్ష మనకు ఉండకూడదు. మంచిది ప్రియులరా. కాబట్టి ఎన్ని విషయాలు మీకు నేను చెప్పాను? 5 విషయాలు చెప్పాను. 6వ విషయం, అప్పు ఉన్న మీరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అప్పు చేసి కట్టాలంటే, బాగా వింటున్నారా? అప్పు మీరు కలిగి ఉన్నారు, ఆ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేయకుండా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం లోన్ తీసుకొని కట్టడం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది. అంటే బ్యాంక్ వారు లోన్లు ఇస్తారు తక్కువ వడ్డీతో. ఇప్పుడు మనం మనుషుల దగ్గరికి వెళ్తే 70 పైసలు బ్యాంకు వడ్డీ, మనుషుల దగ్గరికి వెళ్తే ₹3, ₹5, కొన్ని చోట్ల ₹10. కనుక బ్యాంకు వారు ఎవరైనా మీకు లోన్ ఇప్పిస్తానంటే దాన్ని తీర్చడానికి బ్యాంక్ లోను ద్వారా ఉపశమనం, ఊపిరి పీల్చుకున్నంతగా ఉంటుంది. కనుక ఇది మంచి సలహాగా మీరు తీసుకోండి. 7వది, అప్పు ఇచ్చినవాడు నిన్ను 10 మందిలో నిలదీయక మునిపే నీ ఇంటికొచ్చి అవమాన పాలు చేయకముందే నువ్వు ఎప్పుడు కట్టగలవో అతనికి చెప్పుకోవడం చాలా మంచిది. అప్పు ఇచ్చినవాడు 10 మందిలో నిలదీసి మాట్లాడతాడు. ఇంటికొచ్చి మనల్ని అవమానకరంగా మాట్లాడతాడు. అతడు రాకముందు మనం చేయాల్సిన పని ఏంటంటే, నీవు ఎప్పుడు ఇవ్వగలవో వెళ్ళి చెప్పుకోవాలి. నువ్వు ఎప్పుడు ఇవ్వగలవో చెప్పుకోవాలి. అది మంచి పద్ధతి. అప్పు తీర్చడానికి 8వ పరిష్కార మార్గం, అప్పు ఇచ్చిన వ్యక్తితో మనం అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మనం పరామర్శిస్తూ ఉండాలి. ఆయన మన దగ్గర రావడం కాదు, మనమే పరామర్శిస్తూ ఉండాలి. మీకు యేసు ప్రభువారు చెప్పిన ఒక చక్కని సందర్భాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 25 నుండి 27 వాక్యాలు. అప్పు తెచ్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి
అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. గమనిస్తున్నారు ప్రియులరా? అప్పు తీర్చడానికి వాని దగ్గర ఏమీ లేదు. అయితే అక్కడ వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించాను. అయ్యా ఇస్తానయ్యా. ఆ యజమాని పాదాలు మొక్కి తప్పక ఇస్తానయ్యా, నేను తప్పక ఇస్తానయ్యా అని బతిమలాడుకున్నాడు. ఎప్పుడైతే బతిమలాడుకున్నాడో తప్పక ఇస్తానయ్యా, అది ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో యజమానుడికి ఆ దాసునిపై కనికరం కలిగింది. ఇక నువ్వు కట్టవలసిన అవసరం లేదు, వెళ్ళిపో అని తన భార్య బిడ్డలతో ఆ దాసుని పంపించి వేశాడు. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, అప్పుడప్పుడు మనం అప్పు ఇచ్చిన వారితో మన స్థితిగతులను ఆయన ఎరిగేటట్టుగా ఏ రోజుకు ఆ రోజు నీ స్థితి ఆయనకి తెలిసేటట్టుగా తెలియాలి. అంతేకాని తిరుగుబాటు మనం చేయకూడదు. చూశారా, నేను కడతానయ్యా, నేను చెల్లిస్తానయ్యా, తప్పకుండా చెల్లిస్తానయ్యా. ఎప్పుడైతే అతని స్థితిని చూచినప్పుడు జాలిపడ్డాడు. ఇక నువ్వు కట్టవలసిన అవసరమే లేదని క్షమించి పంపించి అతని ఎడల దయ చూపి, కరుణ చూపి ఆ రుణాన్ని తొలగించేశాడు. ఇక కట్టవలసిన అవసరమే లేదని పంపించి వేశాడు. 9వ పరిష్కార మార్గం, దైవ సేవకుని సంప్రదించి ప్రార్థన సహాయం కోరాలి. దైవ సేవకుడు మీకు జ్ఞాపకం రావాలి. ఎందుకంటే రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం మొదటి 7 వాక్యాల్లో ప్రవక్త అయిన ఎలీషా గారు ఉన్నారు. ఆ ఎలీషా గారికి కొంతమంది శిష్యులు ఉన్నారు. ఒక శిష్యుడు చనిపోయాడు. తన భార్య దగ్గరకు వచ్చి ఆ శిష్యుడు చేసిన అప్పుల నిమిత్తం తనకున్న 2 కుమారులను దాసత్వానికి తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు ఆమె దైవ సేవకుని సంప్రదించి ప్రార్థనాపూర్వకంగా సలహా అడిగింది. ఆయన పరిష్కార మార్గం చెప్పాడు. నీ వద్ద ఏమీ లేదా నీ దగ్గర ఏముంది? నూనె కుండ మాత్రమే ఉన్నది. ఆ నూనె కుండ ద్వారా పరిష్కార మార్గం దొరికింది. అంటే దేవుని సన్నిధిలో అభిషేకించబడిన ఒక కుండలాగా మన జీవితాన్ని దేవుడు ఆయన సన్నిధిలో చేసుకున్నప్పుడు, ఆయన బలమైన అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఆ ఇద్దరిని దాసత్వం నుండి విడిపించేటట్టుగా ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి, ఎన్ని కొండలు తెచ్చుకుంటావు అన్ని కొండలు తెచ్చుకో అని తలుపులు వేసేసి ప్రార్థన చేసుకో అని పరిష్కార మార్గం. ఖాళీగా ఉన్న ఆ కుండలన్నీ కూడా నూనె కుండలుగా మార్చబడి ఆ నూనెను అమ్మగా అప్పు తీరగా వారికి కావలసిన పోషణకు, వారికి కావలసిన అవసరతలు తీర్చడానికి పరిష్కార మార్గం దైవ సేవకుని ద్వారా దొరికింది. అందుకోసమే దైవ సేవకుని మనం జ్ఞాపకం చేసుకొని వారిని సంప్రదించి ప్రార్థన సహాయం మనం కోరుకున్నప్పుడు వారికి దేవుడు బయలుపరిచిన కొన్ని ఆలోచనలు వారు చెప్తారు. 10వది,
రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వాక్యం, అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. మనం చనిపోయేలోపు ఎవరెవరికి మనం రుణపడి ఉన్నామో, ఎవరికెవరికి మనం అప్పై ఉన్నామో వారందరికీ మనం అప్పు తీర్చాలి. తీర్చకుండా పరలోకానికి మనం చేరుకోలేం. దాని అర్థం అదే. మరి ఎలాగో అంటే తీర్చేటట్టు కృపనిమ్మని దేవుని అడగాలి. దయచేసి ప్రియ దేవుని పిల్లలరా, ఎవరి స్థాయి తగినట్టు వారికి అప్పులు ఉండొచ్చు, కానీ ఎవరెవరికి మీరు అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఎగ్గొట్టకూడదు, ఎగవేత ఉండకూడదు. ఎందుకంటే అవి అడ్డుపడతాయి, పరలోకానికి వెళ్ళడానికి అవి అడ్డుపడతాయి. అయితే ఒక వాక్యం చూపిస్తాను. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 18వ వాక్యంలో ఈ ఫిలెమోను దగ్గర నుంచి ఒనేసిము అనే దాసుడు పౌలు గారు ఉన్న చెరసాలలో అతడు కూడా నేరస్తుడిగా వచ్చాడు. అక్కడ పౌలు గారి సువార్త ద్వారా ఆత్మీయ కుమారునిగా, పౌలు గారి ఆత్మీయ కుమారునిగా పిలువబడ్డాడు. అప్పుడు చెప్తున్నాడు ఫిలెమోనుకు పత్రిక రాస్తూ, అతడు నీకేమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. ప్రియ దేవుని పిల్లలరా, ఒక్కోసారి మీ రుణాలు తీర్చడానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. ప్రార్థన చేసుకోవాలి ప్రియులారా, ప్రార్థన చేసుకోవాలి. ఓ భక్తుడు రూములో ఉన్నారు. ఆ భక్తుడు ప్రార్థనలో ఉన్నాడు. చాలా కాలమైంది ఆ రూములోనే ఉన్నాడు. అది అద్దె రూము. మరి భోజన సమయానికి భోజనం వస్తుంది, కాలము జరిగిపోతూ ఉంది. అయితే ఆ అద్దె కట్టడానికి అతని దగ్గర డబ్బులు లేవు. భోజనానికి పూటపోటికి భోజనం వచ్చేస్తుంది, టిఫిన్ వచ్చేస్తుంది, తినేస్తున్నాడు ఆ దైవజనుడు. కానీ ఆ రూములో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఏకాకిగా ఉన్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఆ పట్టణంలో సేవ చేయడానికి, ఆ పట్టణంలో సువార్త చెప్పడానికి ఆ స్థలమందు అద్దెకు రూము తీసుకుని ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి వచ్చి ఆ సేవకుని ఖర్చు అంతా కూడా అద్దెకు ఎవరైతే ఇచ్చారో ఆ యజమానికి అంతయు కట్టివేసి విడుదల కలిగించాడు. అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ రూము యజమాని ఆ సేవకుని పిలిచి, అయ్యా, ఇంతవరకు నీవు ఈ గదిలో ఉండి సేవ తెచ్చుకున్నావు, ఇదిగో అడ్రస్, ఇదిగో ఈ సహోదరుడు నీవు కట్టవలసిన ఆ బిల్లు, ఆ రుసుము, ఆ రుణం ఆయన కట్టేశాడు. కాబట్టి నువ్వు కట్టవలసిన పని లేదు, ఈ అడ్రస్ పట్టుకొని వెళ్ళు. అలాగా పౌలు గారు అంటున్నారు, అతడు నీకు ఏమైనా రుణపడి ఉంటే నా లెక్కలో చేర్చు. అక్కడ ఉన్న 19వ వాక్యంలో, ఫిలెమోను రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 19వ వాక్యంలో, నేనే తీర్తును. నా ప్రియ దేవుని పిల్లలరా, నిజముగా యేసుక్రీస్తు వారు మన రుణాన్ని, మన రుణపత్రాన్ని సిలువలో తన ప్రాణమును క్రయధనముగా చెల్లించి అమ్మబడిన మన జీవితాలను ఏ రీతిగా ఆయన విముక్తి కలిగించినాడో
మనకు విమోచన క్రైదనముగా తన ప్రాణమును చెల్లించి విడుదల కలిగించినాడు. ఆయన రక్తం ద్వారా మనకు విమోచనం దొరికిందో అదే రీతిగా దేవుడు తప్పకుండా నీవు కట్టలేని పరిస్థితులలో ఉన్నప్పుడు కట్టేవారిని పంపిస్తాడు. విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిష్కార మార్గం దేవుని సన్నిధిలో ఉంది. ప్రియులారా, ఇంతవరకు ఈ మాటలు విన్నందులకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా అడగాలి, తెలుసుకోవాలి అంటే ఫోన్ చేయండి. ఎటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే నన్ను సంప్రదించవచ్చు. అది అర్ధరాత్రి అయినా ఫోన్ చేయండి, తప్పకుండా ఫోన్ ఎత్తుకొని మాట్లాడతాను. మీకు పరిష్కార మార్గం దేవుడు నాకు నేర్పించిన అనుభవంలో కొన్ని సత్యాలు మీకు చెప్తాను. నేను బతుకుతున్నానంటే కేవలం ఆయన కొరకు బతుకుతున్నాను. ఎన్నో అనుభవాలు గుండా దేవుడు నడిపిస్తున్నాడు. మరి ఏమీ లేని వట్టి చేతులతో నేను ఓ ఇంటికి వచ్చాను. ఆ ఇంటి వారు నాకు ఏమాత్రం కూడా డబ్బు తీసుకోవడం కానీ అవి ఏమీ చేయకుండా వారి ఇంటిని నాకు అప్పగించారు. 2.5 సంవత్సరాలు తోటవారిపాలెంలో ఆ ఇంటిలో ఉంటున్నాను. నేను ఉండడానికి మాత్రమే కాదు, కావలసిన అవసరతలు కూడా ఆ ఇంటి వారు నాకు తీర్చారు. అంత మాత్రమే కాదు, ఒక 18 సెంట్ల స్థలాన్ని కొనడానికి ఒక అవకాశం కల్పించారు. ఆ 18 సెంట్లలో దేవుని పరిచర్యకు మందిరం, నివాసానికి ఇల్లు కట్టుకొని ఆ పరిస్థితులలో దేవుడు ఏ రీతిగా ఎన్నో అప్పులలో మేము ఉన్నప్పుడు ఆ అప్పులు ఎలా తీర్చబడ్డాయో, ఎంప్టీ హ్యాండ్, ఒట్టి చేతులతో సేవ ప్రారంభించాం. ఎవరో వాగ్దానం చేస్తూ, ఎవరో ప్రమాణం చేస్తూ మేము నెల్లూరు నుండి ఇక్కడికి రాలేదు. ఒక సంస్థలో పనిచేస్తూ ప్రభు పని కోసం చీరాల ప్రాంతంలో ఒక 8 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓ గ్రామీణ ప్రాంతం తోటవారిపాలెం, అక్కడ సేవా పరిచర్య జరిగిస్తున్నప్పుడు ప్రారంభ దినాలలో ఎన్నో కష్టాలు. ఓ చెట్టు కింద సేవ ప్రారంభించాం. అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తూ, భయపడొద్దు, నేను దేవునై ఉన్నాను, దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుతును, నేను నీకు సహాయం చేస్తానని యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యములో ఉన్న ఆదరణకరమైన ఆ మాట చేత దేవుడు నన్ను ఓదార్చినాడు. ఈరోజు మీ ముందు ఈ 10 పరిష్కార మార్గాలు ఎలా చెప్పగలిగాను అంటే, ఎవరో చెప్తూ వినో, లేకపోతే ఏదో నా సొంత ఆలోచనలు కాదు ప్రియులారా, ప్రార్థనాపూర్వకంగా కొంతమందికైనా ఈ పరిష్కార మార్గంలో కొంతమందికి ఉపయోగపడతాయన్న ఆ ఆనందంతో, ఆ సంతోషంతో ఈ వీడియో చేశాను. దయచేసి ఇంకా రాబో దినాల్లో ఇటువంటి వీడియోస్ ఎన్నో నేను చేయవలసి ఉంది. దయచేసి ఇంకా ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అనేకులకు ఈ వాక్యాలు ఉపయోగకరంగా ఉండినట్లు షేర్ చేయండి. మరొక వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యు. మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వందనాలు. థ్యాంక్ యూ.